అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తిరిగి పొందిన జీవితం. మానస తల్లిదండ్రులిద్దరూ కారు యాక్సిడెంట్లో చనిపోయారు. తన తల్లిదండ్రులిద్దరి మరణం తర్వాత మానస పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ సమయంలో తన వయసు 10 సంవత్సరాలు మాత్రమే. మానస తల్లిదండ్రులిద్దరూ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్లో తుక్కుతుక్కుగా అయిపోయింది. మానస తల్లిదండ్రులిద్దరి శరీరాలు తన ఎదురుగా ఉంచబడ్డాయి. అదే తనకి తన బాల్యంలో తన తల్లిదండ్రులతో చివరి జ్ఞాపకంగా మారింది. అక్కడ చాలా మంది జనాలున్నారు, కానీ ఎవ్వరూ మానస బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఎవరికి వాళ్ళు అలాంటి అనవసరపు బరువును మోయలేమనుకున్నారు. తన జీవితం దేవుడెలా నిర్ణయించాడో అలాగే జరుగుతుంది, తను బాగానే ఉంది కదా అంటూ ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకున్నారు. 10 ఏళ్ల వయసులో తన బాల్యం ఇలాంటి సమస్యల్లో పడుతుందని తను అస్సలు ఊహించలేదు. అదే సమయంలో తమ దూరపు బంధువులు మానసని తమతో పాటు తీసుకెళ్లడానికి అంగీకరించారు. వారి కళ్ళల్లో కూడా సానుభూతి, ప్రేమ తక్కువగా, వారి మాటలన్నీ బలవంతంగా అనిపించాయి మానసకి. తల్లిదండ్రుల స్థానంలో తన బాధ్యతలను తీసుకున్నట్టుగా వాళ్ళ గురించి తనకెప్పుడూ అనిపించలేదు. వాళ్ళ ప్రవర్తనతో తన తల్లిదండ్రులు ఎప్పుడూ తనకి గుర్తుకు రాలేదు. మానస తన తల్లిదండ్రులిద్దరినీ మిస్ అవుతూనే ఉండేది. వాళ్ళ ప్రవర్తనలు చాలా భిన్నంగా ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరూ అంత బలవంతంగా నా బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేది మానస. వాళ్ళ కళ్ళల్లో మానసకి ఇంకా ఏదో కనిపిస్తూ ఉండేది, కానీ అదేంటో ఆ వయసుకు తను అర్థం చేసుకోలేకపోయేది. ఆ ఇంటి వాతావరణం చాలా భిన్నంగా ఉండేది. మానస బాధ్యతలు తీసుకొని తమ ఇంటికి తీసుకొచ్చిన వాళ్ళు మానసకి అత్త మామయ్య అవుతారు. వాళ్ళిద్దరికీ కూడా స్వయంగా ఒక కొడుకున్నాడు. ఆ ఇంటి వాతావరణం అంతా కూడా చాలా వింతగా ఉండేది. ఆ ఇంట్లో ఒక గది ఉండేది, అది ఎప్పుడూ లాక్ చేయబడి ఉండేది. సుజాత గారు, శ్రీనివాస్ గారు తమ కొడుకు అర్జున్ని అస్సలు బయటికి రానిచ్చేవారు కాదు. అర్జున్కి ఎప్పుడూ పాలల్లో నిద్రమాత్రలు కలిపి తను ఎక్కువ సమయం నిద్రపోయేలా చేసేవారు. ఆ గదిలోనే తనని లాక్ చేసి ఉంచేవారు. మెలకువగా ఉన్నంతసేపు అర్జున్ పెద్ద పెద్దగా ఆ గదిలో అరుస్తూనే ఉండేవాడు. మానస అసలు ఆ గదిలో ఏం జరుగుతుంది అని ఆ విషయం గురించి తెలుసుకోవడం కోసం సుజాత గారిని అడిగినప్పుడు సుజాత గారు, ఇది నీకు అవసరం లేని విషయం, ఈ విషయం గురించి నువ్వు తెలుసుకున్నా నీకు ఉపయోగం ఏమీ లేదు. అర్జున్ ఒక పిచ్చివాడు, బయటకు వెళితే అందరినీ భయపెడుతూ ఉంటాడు. తన అరుపులతో తన చేష్టలతో మనకు కూడా పిచ్చెక్కిస్తూ ఉంటాడు. అలా పిచ్చిగా కేకలు పెడుతూనే ఉంటాడు. వాణ్ణి బయటకు వదిలితే మన ప్రాణాలకే ప్రమాదం. వాడు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎవ్వరికీ తెలీదు అని చెప్పారు. మానస మౌనంగా ఆ సమాధానం విని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ ఇంట్లో మౌనంగానే నివసిస్తూ ఉండేది తను. కానీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత తను స్కూలుకు కూడా వెళ్ళలేదు. తనను అసలు స్కూల్లో జాయినే చేయలేదు. మానసకి ఎవ్వరితోనూ మాట్లాడడానికి అనుమతి లేదు. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, నన్ను ఎందుకు బయటకు పంపించడం లేదు, స్కూలుకు కూడా ఎందుకు పంపించడం లేదు, ఎవ్వరితోనూ మాట్లాడనివ్వడం లేదు, నన్ను ఇలా ఎందుకు ఈ ఇంటి 4 గోడల మధ్య బంధించారు అనే విషయం మానసకి అర్థం కావడం లేదు. నిజమేమిటో తెలుసుకోవాలని, అసలు వాళ్ళ మనసుల్లో ఉన్న ఉద్దేశాలేమిటో కనిపెట్టాలని మానస అనుకుంటూ ఉంది. ఆ మనుషులు తన బాధ్యతలు తీసుకునే పేరుతో తనని బందీఖానాలో ఎందుకుంచారో తనకి తెలియడం లేదు. ఆ ఇల్లు తనకొక పంజరం లాంటిది. తను ఆ జైలులో ఒక ఖైదీలాగా ఖైదు చేయబడింది. ఆ విషయం తను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతుంది. తను పెరిగి పెద్దదవుతుంది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో చిక్కుముళ్ళు ఆ ఇంట్లో కనిపిస్తూనే ఉండేవి. కానీ మానసకి వేరే దిక్కు లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. బయటకు వెళ్లే అవకాశం కూడా లేదు. మానసకి 18 సంవత్సరాలు వచ్చినప్పుడు సుజాత గారు మానసతో, మానస, నీ బాల్యంలోనే నీ తల్లిదండ్రులతో మేము అర్జున్కి నిన్నిచ్చి పెళ్లి చేయాలని సంబంధం నిశ్చయించుకున్నాము. అందుకే మీ తల్లిదండ్రులిద్దరూ చనిపోయినప్పుడు ఎవ్వరూ నీ బాధ్యతలు తీసుకోకుండా తప్పించుకున్న రోజున మేము నీ బాధ్యత తీసుకుని నిన్ను ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు నీకు వివాహం చేయాల్సిన సమయం ఇంకా వయసు 2 వచ్చాయి. అర్జున్కి నీకు పెళ్లి జరిపించాలని మేము అనుకుంటున్నాము అని చెప్పారు సుజాత గారు. ఆ మాటలు విన్న మానస ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ చూడని, ఒకే ఇంట్లో ఉన్న పెద్దగా పరిచయం లేని వ్యక్తితో మానసకి పెళ్లి నిర్ణయించబడింది. అంతేకాదు, అర్జున్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని సుజాత గారే ఇంతకు ముందెప్పుడో చెప్పారు.
అతను ఒక పిచ్చివాడు. ఈ విషయం వింటూ ఉంటే మానస ఒళ్ళంతా భయంతో వణికిపోతూ ఉంది. ఆ ఇంట్లో సుజాత గారి నిర్ణయాలకు అడ్డు చెప్పేవారెవ్వరూ లేరు. మానసకి అండగా నిలబడేవారు లేరు. ఆవిడ నిర్ణయాలకి ఎదురెళ్ళాలి అన్న ఆలోచన కూడా ఎవ్వరూ చెయ్యరు. ఇక మానస ఏడవడం ప్రారంభించింది. సుజాత గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే అది అమలు చేయడం తప్ప దానిలో మార్పులేవీ ఉండవు. అందుకే శ్రీనివాసరావు గారు కూడా మౌనంగా ఉండిపోయారు. శ్రీనివాసరావు గారు మానస చెయ్యి పట్టుకుని, "నువ్వేమీ భయపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది" అని చెప్పారు. కానీ మానసకి తెలుసు తన జీవితం వాళ్ళిద్దరూ కలిసి నాశనం చేయాలని చూస్తున్నారని. వాళ్ళ అబద్ధాలని, మోసాలని నిరూపించడానికి తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరినైనా సహాయం అడగడానికి తనకి సహాయం చేసే దిక్కు లేదు. మరో ప్రపంచాన్ని తనిప్పటి వరకు చూసెరగదు. ఆ రాత్రంతా మానసకి నిద్ర పట్టలేదు. కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూనే ఉండిపోయింది. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం తీసుకోబడింది. నా జీవితం మొత్తం ఆ పిచ్చివాడితో నేను జీవించాలని నా తలరాతలో వాళ్ళు రాయాలని చూస్తున్నారు అని ఏడుస్తూ ఉంది మానస. అదే రాత్రి మానసకి తన తల్లి కలలో కనిపించింది. ఆమె మానసని ఒడిలో పడుకోబెట్టుకుంది. "మానస, నువ్వు ఏ విషయంలోనూ కంగారు పడొద్దు. నీ ముఖంలోని చిరునవ్వుని నువ్వు కోల్పోవద్దు. బాగా ఆలోచించు. నీకే ఏదో ఒక మార్గం దొరుకుతుంది" అని చెప్పినట్టు అనిపించింది తనకి. ఇక మానస ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఇంటి నుంచి ఎలాగైనా పారిపోవాలని తన సామాన్లన్నీ ఒక బ్యాగులో ప్యాక్ చేసుకుంది. అది రాత్రి సమయం కావడంతో ఆ ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతున్నారు. "నేను ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపోతాను" అంటూ ధైర్యం తెచ్చుకొని మానస ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది. 10 ఏళ్ల వయసున్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఈ ఇంట్లో అడుగుపెట్టాను. ఇప్పుడు కూడా అదే నిస్సహాయ స్థితిలో ఈ ఇంటి నుంచి బయటకు అడుగు పెడుతున్నాను అని ఆలోచిస్తూ మానస రోడ్డు మీద నడవడం ప్రారంభించింది. తలుపులు తెరుచుకొని బయటకొచ్చినప్పుడు మానస ఎన్నో ఏళ్ల తరువాత తన జీవితంలో తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే అని అనుకోవడం మొదలుపెట్టింది. అది రాత్రి సమయం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా, ఎడారిలాగా ఉన్నాయి. తను నడుస్తూనే ఉంది. మానసకు అసలు ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. కొన్ని వాహనాలు ఎప్పుడన్నా ఒకటి అటుగా వెళుతూ ఉన్నాయి. తను ఈ ప్రపంచం గురించి చాలా ఆందోళన చెందుతుంది. తను నడుస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక తనకి చాలా భయంగా అనిపిస్తూ ఉంది. 2-3 గంటలు నడిచేసరికి తను చాలా అలసిపోయింది. దగ్గరలోనే ఒక బెంచి చూసినప్పుడు మానస వెళ్లి దాని మీద కూర్చుంది. తన శరీరం అంతా అలసటతో నిండిపోయింది. కానీ తన కళ్ళల్లో నిద్ర మాత్రం రావడం లేదు. అప్పుడే దగ్గరలో ఒక హోటల్ కనిపించింది. కానీ తన దగ్గర డబ్బులు లేవు. ప్రతి ఇంటి తలుపులు మూసేసే ఉన్నాయి. అదే సమయంలో మానస రోడ్డు మీద ఒక నిరాశ్రయురాలైన వ్యక్తిని చూసింది. తనకి 35 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆవిడ కళ్ళల్లో కాస్త కఠినత్వం కనిపిస్తూ ఉంది. బహుశా ఆవిడ హృదయంలో మృదుత్వం ఉండుండొచ్చు. ఎందుకంటే తన మొహంలో మృదుత్వం చూపించే తన అత్త, మావయ్య మనసులలో ఎంత కఠినత్వం ఉంటుందో తనకి తెలుసు. అందుకే ఆవిడ కళ్ళల్లో కఠినత్వం వెనక మనసు మృదుత్వమే దాగుంటుందని మానస అనుకుంది. ఆవిడ వీధి మూలలో నిలబడి ఉండడం చూసింది. ఆవిడ ఆ సమయంలో అక్కడ ఎందుకుంది, ఏం చేస్తుంది, ఇవేవీ ఆలోచించలేదు మానస. "నువ్వెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు" అని మానసను అడిగినప్పుడు, "నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. నేను ఒక నిరాశ్రయురాల్ని" అని చెప్పింది మానస. అప్పుడు ఆ మహిళ మానసతో, "నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాతో పాటు వస్తావా" అని అడగగానే ఏమీ ఆలోచించకుండానే మానస తన వెనకే నడవడం ప్రారంభించింది. ఆమె తనని ఒక చిన్న ఇంటికి తీసుకొచ్చింది. ఇల్లు చాలా చిన్నదే. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వంటగదిలో నుంచి వంటల వాసనలు వస్తున్నాయి. ఆ మహిళ మానసకి సోపిచ్చి స్నానం చేసి రమ్మని చెప్పింది. ఆ తర్వాత, "చాలా అలసిపోయినట్టున్నావు, ఈ మంచం మీద పడుకో, ఉదయాన్నే మాట్లాడుకుందాం" అని చెప్పినప్పుడు మానస అలసటతో ఆ మంచం మీద పడుకుంది. చాలాసేపు నడిచి అలసిపోవడం వల్ల తన కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆ తర్వాత కాసేపటికి తన కళ్ళు తెరిచి చూసినప్పుడు మంచం మీద తన పక్కనే ఎవరో ఉన్నారు. అకస్మాత్తుగా మానస గట్టిగా అరిచింది. ఆ వ్యక్తి తన ముందు మంచం మీద కూర్చుని ఉన్నాడు. తను ఎవరో కాదు, తను అర్జున్. మానస భయంతో కేకలు వేయాలనుకుంది. కానీ తన గొంతు లోపల నుంచి శబ్దమే బయటకు రావడం లేదు.
వెంటనే అర్జున్, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళలేవు అంటూ మానసని గట్టిగా పట్టుకున్నాడు. అర్జున్ మాట్లాడుతూ ఉంటే ఒక పిచ్చివాడు మాట్లాడుతున్నట్టుగా లేదు. తను చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటూ మానస షాక్ అయిపోయింది. అతనిని చూస్తే పిచ్చివాడు అని ఎవ్వరూ అనుకోరు. మానస అర్జున్ కళ్ళల్లోకి చూసినప్పుడు అర్జున్ కళ్ళల్లో చాలా వింత భావాలు కనిపిస్తూ ఉన్నాయి. తన కళ్ళల్లో ఏదో రహస్యం దాచిపడున్నట్టుగా మానస కనిపించింది. మానస మనసులో కూడా చాలా వింత భావాలు చెలరేగుతూ ఉన్నాయి. అర్జున్ స్పర్శ మానస హృదయ స్పందనని ఆపేసినట్టుగా అనిపించింది. అర్జున్ మానసకి చాలా దగ్గరగా ఉన్నాడు. అతని శ్వాస కూడా మానసకు తెలుస్తుంది. కానీ అర్జున్ మానసని బలవంతంగా ఆపలేదు. అంత దగ్గరగా ఉన్నా కూడా అర్జున్ మానసని బలవంతం చేయడానికి చూడలేదు. అతను చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తన మాటల్లో కోపం లేదు, అహంకారం, ద్వేషం ఇవేవీ లేదు. ఈ క్షణం కోసం నేను చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకోవాలి అని నిన్ను బలవంతం చేస్తే నువ్వు ఇంటి నుంచి పారిపోతావని నాకు తెలుసు అని అర్జున్ మాట్లాడుతూ ఉండగానే మానస కళ్ళు కిందికి వంగిపోయాయి. అర్జున్ నెమ్మదిగా నవ్వడం ప్రారంభించాడు. నువ్వు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళతావని నాకు తెలుసు. నువ్వు ఉన్న ఈ స్థలం నాదే. రాత్రి నువ్వు చూసిన ఆ మహిళ కూడా నేను ఏర్పాటు చేసిన మహిళే. నీ కథ చాలా కాలం క్రితమే మొదలైంది. కానీ నీకసలు ఏ విషయాలు తెలియవు అని చెబుతూ ఉన్నప్పుడు మానసకి చాలా భయంగా అనిపించింది. తను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోయింది. ఆ గది చాలా చిన్నగా ఉండడంతో ముందుకు వెళ్ళి గోడ ఎదురుగా ఆగిపోయింది మానస. అర్జున్ నెమ్మదిగా తన దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళల్లో మృదుత్వమే కనిపిస్తూ ఉంది. మానస తన కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్టుగా తన ముఖాన్ని జాగ్రత్తగా చూసింది. వెంటనే అర్జున్, నేను పిచ్చివాణ్ణి కాదు అంటూ తను నెమ్మదిగా చెప్పాడు. మానస ఆ మాటలకి ఆశ్చర్యపోయింది. తన వైపే కన్నార్పకుండా చూడడం మొదలుపెట్టింది. తమ స్వార్థం కోసం నా తల్లిదండ్రులు నన్ను పిచ్చివాణ్ణి చేశారు. నా ఆస్తి కోసం వాళ్ళిదంతా చేశారు. ఈ ఆటలో నువ్వు కూడా ఒక పావువే అని చెప్పినప్పుడు మానస గుండె గట్టిగా కొట్టుకోవడం ప్రారంభించింది. అర్జున్ మానస చేయి పట్టుకుని, నువ్వు ఇంటి నుంచి పారిపోతే అంతా అయిపోతుందని నువ్వు అనుకున్నావు కదా, కానీ అలాంటిది ఏమీ జరగదు. నిజమైన కథ ఇప్పుడే ప్రారంభమవుతుంది. నువ్వు నా మాటలు నమ్మకపోతే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నీకు నేను ఏ విధంగానూ అడ్డుపడను అని అర్జున్ చెప్పగానే మానస ఆలోచనలో పడింది. వెంటనే అర్జున్, నాకు అన్ని నిజాలు తెలుసు. నువ్వు ఓపిగ్గా వింటాను అంటే నేను అన్ని విషయాలు నీతో చెబుతాను. నువ్వు ఈ విషయాలు ఏవి తెలుసుకోకూడదు అని అనుకుంటే ఈ గది తలుపు తెరిచే ఉంది. నువ్వు ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు సురక్షితంగా మాత్రం లేవు అని చెప్పినప్పుడు మానస అర్జున్ కళ్ళల్లోని భావాలకి అర్థాలేమిటో తెలుసుకోవాలి అని అనుకుంది. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఒక వ్యక్తి ఎన్నో ఏళ్లుగా లోపలే నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నట్టుగా చెడ్డ వ్యక్తిలా బయటకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ అతని లోపల ఏదో మంచిదనం దాచబడుంది. మానస మౌనంగా వచ్చి అర్జున్ ఎదురుగా కూర్చుంది. అర్జున్ మానసతో మాట్లాడడం మొదలుపెట్టాడు. తన మాటల్లో అబద్ధం లేదు, నాటకమూ లేదు, మోసం అంతకంటే లేదు. ఆ విషయం తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తను నిజమే మాట్లాడుతున్నట్టుగా తన కళ్ళు చెబుతున్నాయి. అర్జున్ తన కథని చెప్పడం ప్రారంభించాడు. అర్జున్కి 5 ఏళ్ల వయసున్నప్పటి నుంచి నిద్ర మాత్రలు పాలల్లో కలిపి సుజాత గారు అర్జున్కి ఇవ్వడం మొదలుపెట్టారు. విషయం ఏమిటంటే అర్జున్ ఎప్పుడూ నిద్రలోనే ఉండాలని, తను బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కోల్పోవాలని ఆ మనుషులు కోరుకుంటున్నారు. నిజానికి సుజాత గారు అర్జున్కి సొంత తల్లి కాదు. ఆవిడ అర్జున్కి సవతి తల్లి. అర్జున్ని చంపటమే తన లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అర్జున్ చావడం వల్ల తనకి ఆస్తి రాదు. అందుకే అర్జున్ని అందరి ముందు పిచ్చివాణ్ణి చేయాలి అని తను అనుకుంది. అర్జున్ తన జీవితంలో ఎన్ని బాధల్ని ఎదుర్కొన్నాడో తన ఒంటి మీద గాయాలే చెబుతున్నాయి. అర్జున్ పరిస్థితుల్ని అర్థం చేసుకున్నప్పుడు తను మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు. జనాల ముందుకొచ్చినప్పుడు అరవడం నేర్చుకున్నాడు. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడు అరుస్తూ వాళ్ళని భయపెట్టడం చేసేవాడు. ఇవన్నీ చేయడం వల్ల తను నిజంగానే పిచ్చివాడని అందరూ నమ్మడం ప్రారంభించారు. తనకి నిజంగానే పిచ్చి పట్టిందని, ఇక నిద్ర మాత్రలు గాని, పిచ్చి పట్టడానికి సంబంధించిన ఎలాంటి మాత్రలు గాని ఇవ్వడం మానేశారు సుజాత గారు. అందుకే
తను కావాలని అలా నాటకం ఆడడం మొదలుపెట్టాడు. తనని రోజంతా గదిలోనే లాక్ చేసి ఉంచేవారు సుజాత గారు. ఒక పనివాడు మాత్రమే తన గదిలోకి వెళ్ళి అర్జున్కి కావలసినవన్నీ చూసేవాడు. రోజు అర్జున్కి తనే భోజనం ఇవ్వడానికి గదిలోకి వచ్చేవాడు. ఇన్నేళ్లుగా అవన్నీ తట్టుకున్నాడు అర్జున్. ఈ విషయాలన్నీ అర్జున్ మానసతో చెప్పడం మొదలుపెట్టాడు. ఎన్నో ఏళ్ళు పిచ్చివాడిలాగా ఆ గదిలోనే ఉండిపోయాడు. మానస వచ్చే వరకు చీకటిలో ఉన్న అర్జున్ మనసులో మానసని చూడగానే ఒక ఆశ మెరిసింది. అప్పుడు అర్జున్ మానసతో, మానస, నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మా నాన్నలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారని కదా? కానీ కాదు, ఇదంతా మా పిన్ని చేసిన కుట్రే. మీ తల్లిదండ్రులిద్దరూ పెద్ద ప్రణాళిక ప్రకారమే చంపబడ్డారు. అంతేకాకుండా మా పిన్ని నిన్ను జాలిపడి చేరదీయలేదు. తను ఒక ప్లాన్ ప్రకారమే నిన్ను ఇంటికి తీసుకొచ్చింది. మా అమ్మ చనిపోయినప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాసింది. ఆ ఆస్తి నాకు పెళ్ళయ్యి నాకు భార్య వచ్చిన తర్వాత నేను నా భార్య కలిసి సంతకాలు పెడితేనే వేరే ఎవరికైనా చెందుతుంది. లేదంటే ఆ ఆస్తి అంతా అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. అందుకే నన్ను పిచ్చివాడిని చేసి నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీ తల్లిదండ్రుల వీలునామాలో కూడా ఇలాంటి షరతే ఉంది. మీ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు కూడా నీకు పెళ్ళయ్యాక నువ్వు నీ భర్త కలిసి సంతకాలు పెడితేనే వేరే ఎవరికైనా చెందుతాయి. అవి అమ్మడానికైనా వీలవుతాయి. అందుకే మా పిన్ని చాలా నీట్గా ప్లాన్ చేసి నిన్ను కూడా మా ఇంటికి తెచ్చి నిన్ను పిచ్చివాడినైనా నాకిచ్చి పెళ్లి చేసి మన ఇద్దరికీ రావాల్సిన ఆస్తులన్నీ తన పేరు మీదకి తెచ్చుకోవాలని కుట్ర పన్నింది అని చెప్పాడు అర్జున్. ఆ మాటలన్నీ విన్న మానసకి హార్ట్ బీట్ పెరగడం మొదలైంది. వెంటనే అర్జున్, నా విషయంలో ఏం జరిగినా నేను మౌనంగా సహించాను. కానీ ఈ రోజు నీకోసమే ఈ నిజాలన్నీ బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది అని చెప్పగానే మానస కళ్ళు మూసుకొని తన తల్లిదండ్రులిద్దరి గురించి ఆలోచించడం ప్రారంభించింది. జీవితంలో ఎప్పటికీ తిరిగి రారు వాళ్ళిద్దరూ. ఈ విషయం తలుచుకుంటుంటే మానసకి కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. అర్జున్ మెల్లగా మానస దగ్గరకొచ్చి, మానస, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. నువ్వు సంతోషంగా జీవించాలి అంటే మొదట నువ్వు ఒక సత్యంతో పోరాడాలి అని చెబుతూ ఉన్నాడు అర్జున్. మొదటిసారిగా ముసుగు వెనుక దాక్కున్న అర్జున్ ముఖం మానసకి కనిపిస్తుంది. అప్పుడే అర్జున్ మానసతో, మానస, నువ్వు నా దానివి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. చిన్నప్పుడు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నేను నిన్ను ఇష్టపడడం మొదలు పెట్టాను. కానీ నేను అరుస్తూ ఒకరోజు నీ ముందుకొచ్చినప్పుడు నువ్వు నన్ను చూసి చాలా భయపడిపోయావు. అందుకే నీలో భయాన్ని పెంచడానికి నేను ఇష్టపడలేదు. అందుకే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నీ ముందుకెప్పుడూ రాలేదు. కానీ నా గది కిటికీలో నుంచి రోజు నేను నిన్ను చూస్తూనే ఉండేవాణ్ణి అని చెప్పాడు అర్జున్. ఆ తరువాత కొన్ని క్షణాల పాటు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రి ముగిసిపోతూ ఉంది. కానీ మనసులో చాలా ఆలోచనలు. తను ఎంత మోసం చేయబడింది, ఎంత మోసాన్ని భరించింది. ఆ రోజు ఉదయాన్నే తన కళ్ళు తెరిసినప్పుడు తన కళ్ళల్లో సిగ్గు లేదు. తనకి గర్వంగా ఉంది. అర్జున్ మానస చేతిని పట్టుకున్నాడు. నేను ఎప్పుడూ నిన్ను బాధ పెట్టను. నేను నిన్ను నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నా జీవిత భాగస్వామిని చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మానస ఏ సమాధానము చెప్పలేదు. చాలాసేపు మౌనం తర్వాత మానస తన తలని అర్జున్ ఛాతిపై ఆనించి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆ తరువాత అర్జున్ అల్మారాలో నుంచి ఒక ఫైల్ తీసి మానస ముందుంచాడు. అది చాలా దుమ్ముగా మురికిగా ఉంది. అర్జున్ ఆ ఫైల్కు పట్టిన దుమ్మంతా దులిపాడు. ఆ తర్వాత మానస ఆ ఫైల్లోని మొదటి పేజీని తెరిచి చూసింది. మానస తల్లిదండ్రులు ఇద్దరికీ సంబంధించిన ఒక ఫోటో ఉంది దాంట్లో. వాళ్ళిద్దరూ కలిసి నిలబడి నవ్వుతూ ఉన్న ఫోటో అది. వాళ్ళిద్దరి మధ్యలోనూ మానస నిలబడుంది. ఒక అమాయకురాలైన అమ్మాయి ప్రపంచం అది. మానస తల్లిదండ్రులిద్దరూ మానసని చాలా ప్రేమించేవారు. మానస ప్రతి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ప్రతిరోజు తన తండ్రి మానసని స్కూల్లో దించడానికి తీసుకువెళితే మానస వాళ్ళమ్మ మధ్యాహ్నం తనకి భోజనం తినిపించడానికి వెళ్ళేది. మళ్ళీ సాయంత్రం వెళ్ళి మానసని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేది. ఆ రోజు తన తల్లి తండ్రి ఇద్దరూ కలిసి మానసని స్కూల్లో దింపారు. పని మీద వాళ్ళిద్దరూ బయటకు వెళ్లాలని కారులో బయలుదేరారు. చాలా సంతోషంగా మానస పరిగెత్తుకుంటూ స్కూల్లోకి వెళ్ళిపోయింది.
వాళ్ళిద్దరికీ ఆ రోజు తెలియదు అదే తమ చివరి ప్రయాణం అని. ఆ రోజు వాళ్ళు ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఆ తర్వాత కొన్ని పేజీలు తిప్పిన తర్వాత ఆ ఫైల్లో ఇన్సూరెన్స్ కి సంబంధించిన పేపర్లు ఉన్నాయి. కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల కారు ప్రమాదానికి గురైందని ఆ ఫైల్లో రాసుంది. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉండుండొచ్చు. ఎవరో ఒకరు బ్రేక్ ని కావాలనే ఫెయిల్ చేశారు. ఇది ఉద్దేశపూర్వకమైన ప్రమాదమే అని స్పష్టంగా తెలియబడుతుంది. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇన్సూరెన్స్ పేపర్ల మీద సుజాత గారి సంతకాలు కూడా చేసున్నాయి. సుజాత గారు మాత్రమే ఇన్సూరెన్స్ డబ్బులకి గార్డియన్ గా ఉన్నారు. 18 సంవత్సరాల తర్వాత మాత్రమే మానస ఆ డబ్బుకి హక్కుదారవుతుంది. మానస తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు కూడా తను వారసురాలవ్వాలంటే 18 సంవత్సరాలు ఆగాలి. అంతేకాకుండా పెళ్లి కూడా అవ్వాలి. ఈ విషయాలన్నీ చదివినప్పుడు మానస కళ్ళల్లోకి కన్నీళ్ళొచ్చాయి. ఆ కన్నీళ్లు దుఃఖం వల్ల మాత్రమే కాదు, బాధ వల్ల కూడా. డబ్బు కోసం మనుషులు ఇంత దిగజారిపోతారా? 10 ఏళ్ల పసిపిల్లకి తల్లిదండ్రుల్ని దూరం చేసేస్తారా? నిండు ప్రాణాల్ని తీసేస్తారా అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది మానస. అంతలోనే అర్జున్ మానసతో, మా పిన్ని నిన్ను పెంచలేదు, నిన్ను నియంత్రించడానికి ప్రయత్నించిందంతే. నిన్ను మా ఇంట్లో ఉంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలన్నింటినీ తెంచేసింది. సమయం వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులకిచ్చిన మాట అనే పేరుతో నిన్ను పిచ్చివాడైనా నాకిచ్చి కట్టబెట్టాలని, మనిద్దరం తన కంట్రోల్లో ఉంటే మన ఇద్దరికీ సంబంధించిన ఆస్తిపాస్తులు మొత్తం తన కంట్రోల్లోకి వచ్చేస్తాయని మన పెళ్లిని ప్లాన్ చేసింది అని అర్జున్ చెప్పాడు. వెంటనే అర్జున్ మానసతో, మానస, నీకు పోరాడడానికి ధైర్యం లేకపోతే ఆ ఫైల్ని ఇప్పుడే మూసేసేయి. నువ్వు మళ్ళీ తిరిగి నిశ్శబ్దంగా ఆ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు నీ తల్లిదండ్రుల మరణానికి కారణమైన వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటే మాత్రం, శిక్ష పడేలా చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ ఫైల్ నీ దగ్గరే ఉంచుకో. సంవత్సరాల తరబడి అబద్ధాలు, కుట్రలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వాటన్నింటినీ ఆపాలనుకుంటే పరిస్థితులతో నువ్వు పోరాడాలి అని చెప్పాడు అర్జున్. ఆ తర్వాత మానస ఫైల్ని మూసేసి ఆ ఫైల్ని తన కౌగులించుకొని కూర్చుంది. ఆ తర్వాత అర్జున్ వైపు చూసింది. ఆ తర్వాత మళ్ళీ ఫైల్ని ఓపెన్ చేసి తన తల్లిదండ్రులు, తాను ఉన్న ఫోటోని మళ్ళీ మళ్ళీ చూసుకోసాగింది. తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ, మీ మరణానికి కారణమైన వాళ్ళని ఖచ్చితంగా నేను శిక్షిస్తాను, వాళ్ళకు శిక్ష పడేలా చేస్తాను. మీరు ఏదైతే నాకు దక్కాలని కోరుకున్నారో అది నేను దక్కించుకోవడానికి పోరాటమే చేస్తాను. మీ చావు వెనుకున్న రహస్యాలని, నిజాలని అన్నింటినీ బయటకు తీసుకొస్తాను అంటూ తల్లిదండ్రుల ఫోటో మీద ప్రమాణం చేసింది మానస. ఈ రోజు తనలో ఉన్న బలమేమిటో తాను గ్రహించింది. అప్పుడు అర్జున్ మానసతో, మానస, ఈ రోజు నుంచి నువ్వు నీ హక్కుల కోసం పోరాడాలి. ఆ నిజం నిన్ను బాధ పెట్టడం మాత్రమే కాదు, ఆ బాధల్లోంచి కసి పెరగాలి. అసలు నేరస్తులకి శిక్ష పడేలా చెయ్యాలి. తల్లిదండ్రులతో సంతోషంగా గడపాల్సిన నిన్ను అనాథని చేసినందుకు నువ్వు వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పాడు అర్జున్. ఉదయం సుజాత గారు లేచేసరికే మానస యథావిధిగా మళ్ళీ ఇంటికి చేరుకుంది. మానస ఇంటి నుంచి బయటకు వెళ్ళింది అన్న అనుమానం కూడా ఆవిడకి రాలేదు. అర్జున్ ఎలాగూ రోజు రూమ్లోనే ఉంటాడు కాబట్టి అర్జున్ని అస్సలు అనుమానించలేదు ఆవిడ. ఆ ఇల్లు ఇప్పుడు మానసకి కొత్తగా కనిపించడం ప్రారంభించింది. ఆ తర్వాత రోజు రాత్రి కూడా అర్జున్ మానసని మళ్ళీ ఒక ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇంట్లో ఒక పెద్ద ఫోటో ఆల్బమ్ తీసి మానసకి చూపించడం మొదలుపెట్టాడు. ఆ ఫోటోలన్నీ చూసి మానస ఆశ్చర్యపోయింది. ఆ ఫోటోలన్నీ తనవే. తాను ఆ ఫోటోలన్నింటిలోనూ చిరునవ్వుతో ఉంది. తన తల్లిని కౌగిలించుకున్న ఫోటో, తన తండ్రి తనని ఎత్తుకున్న ఫోటో, అంతేకాకుండా తను నోటిపై 2 చేతులు పెట్టి పెద్దగా నవ్వుతున్న ఫోటో. ఆ ఫోటోలన్నీ చూస్తూ ఉంటే మానసకి చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే అర్జున్ నిశ్శబ్దంగా అక్కడే నిలబడి, నీ లోపలున్న చిరునవ్వుని బయటకు తీసుకురావడం చాలా ఏళ్ల నుంచి నువ్వు మరిచిపోయావు. అసలు నీ లోపల చిరునవ్వు ఉందన్న విషయమే నీకు గుర్తున్నట్టు లేదు. ఆ నవ్వుని మళ్ళీ నువ్వు బయటకు తీసుకురా, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అన్నాడు అర్జున్. ఆ మాటలకి మానస కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. తను నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ చిన్నగా నవ్వింది. ఆ తరువాత మానస కళ్ళు మరో ఫోటో మీద పడ్డాయి. తను చాలా అందమైన డ్రెస్ వేసుకొని మెడలో నెక్లెస్ ధరించి నిలబడి ఉన్న ఫోటో అది. ఆ ఫోటో ఎప్పటిది అంటూ అర్జున్ మానసని ఆశ్చర్యంగా అడిగాడు.
వెంటనే మానస, ఇది నాకు 6 సంవత్సరాల వయసున్నప్పుడు నా పుట్టినరోజుకి తీసిన ఫోటో. నాకు పింక్ కలర్ ఫ్రాక్ కావాలని మా నాన్నతో పదే పదే చెప్పాను. చాలాసార్లు అడిగాను. మా నాన్న గుర్తు పెట్టుకుని మరీ నా కోసం పింక్ కలర్ డ్రెస్సే తీసుకొచ్చాడు. అప్పటిదే ఈ ఫోటో అని చెప్పింది మానస. ఇన్ని సంవత్సరాలుగా మానస ఎవ్వరితోనూ మాట్లాడలేదు. మొదటిసారిగా తన హృదయం ఒకరి మాటలకి ఆకర్షించబడుతుంది. తన కళ్ళల్లో కన్నీళ్లున్నాయి, కానీ తను ఇప్పుడు బలహీనంగా మాత్రం లేదు. తన హృదయం అర్జున్కి తన మీద ఉన్న ప్రేమని ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అర్జున్ మానసతో, ఇంక నువ్వు నీ జీవితంలో ఏది కోల్పోవడానికి నేను అనుమతించను. నిన్ను బాధ, దుఃఖం ఎప్పుడూ వెంటాడకుండా నేను చూసుకుంటాను అంటూ తన చేతిని మెల్లగా పట్టుకుని చెప్పాడు. ఇప్పుడు మానస, అర్జున్ ఇద్దరూ ఒకరికొకరు అండగా మిగిలారు. ఆ తర్వాత మానస అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. వెంటనే సుజాత గారు మానసని కౌగిలించుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే అర్జున్కి, మానసకి ఇద్దరికీ వివాహం జరిగింది. ఇద్దరికి కుటుంబ సభ్యులందరి ముందు భోజనం పెట్టారు. సుజాత గారు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. అర్జున్ మానసల పెళ్లి గుళ్ళో జరిగింది. అర్జున్ చేయి పట్టుకొని మానస మరోసారి ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. కానీ ఇప్పుడు ఇంతకు ముందు ఎలా అయితే తన తల్లిదండ్రులు చనిపోయి నిస్సహాయంగా తను ఆ ఇంట్లోకి అడుగు పెట్టిందో అలా కాదు. ధైర్యంగా, ఒక భరోసాతో తను ఆ ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడిక సుజాత గారు కూడా తన ప్లాన్లన్నీ ఫలించాయని సంతోషించడం మొదలుపెట్టింది. ఎలాగైనా సరే మానసతో, అర్జున్తో ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవాలి అని నిర్ణయించుకుంది ఆవిడ. మానస, అర్జున్లు మాత్రం సుజాత గారి దృష్టిలో ఇంతకు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉన్నట్టు నటించడానికి ప్రయత్నిస్తున్నారు. మానసలో అదే అమాయకత్వం ఉంది, అర్జున్లో అదే పిచ్చితనం ఉంది. ఇద్దరూ పైకి అలాగే కనిపిస్తూనే ఆ ఇంట్లో సుజాత గారు దాచిపెట్టిన రహస్యాలన్నీ బయటకు తీయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఒకరోజు మానస సుజాత గారి గదిలోకి వెళ్ళి తన అల్మారా పైన పెట్టిన పాత పెట్టెను తీసింది. దాంట్లో చాలా విషయాలకు సంబంధించిన సాక్ష్యాలుంటాయని అర్జున్ చెప్పాడు. అర్జున్ చెప్పినట్టుగానే ఆ పెట్టెని తమ గదిలోకి తీసుకెళ్లి ఓపెన్ చేసినప్పుడు ఆ పెట్టె లోపల ఉన్న ఫైళ్ళన్నీ వాళ్ళిద్దరూ కలిసి ఫోటోలు తీసుకున్నారు. ల్యాండ్ ట్రాపులకి సంబంధించిన పత్రాలు అవి. అంతేకాకుండా ఒక లాయర్ పేరు కూడా ఆ స్లిప్లో రాసుంది. ఆ రోజు మానస ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మానసకి కనపడి తనని ఆ ఇంటికి తీసుకువెళ్లిన ఆ మహిళ పేరు రాధిక. తను అర్జున్ తల్లి అరుణ గారి స్నేహితురాలు. అరుణ గారు చనిపోయిన తర్వాత ఆవిడ అర్జున్కి ఎంతగానో సహాయం చేసింది. అరుణ గారు చనిపోయిన తర్వాత అర్జునుని తనతో పాటు తీసుకెళ్లిపోవాలా అని రాధిక గారు చాలా ప్రయత్నించారు. కానీ శ్రీనివాసరావు గారు, సుజాత గారు ఆవిడ్ని ఆ ఇంటి చుట్టుపక్కలకు కూడా రానివ్వలేదు. కానీ రాధిక గారు మాత్రం సీక్రెట్గా అర్జున్కి సహాయం చేస్తూనే ఉన్నారు. అర్జున్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ తనకి భోజనం పెట్టడానికి అర్జున్ గదిలోకి వెళ్లే పనివాడికి డబ్బులిచ్చి ఆ పనివాడిని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆ తరువాత అర్జున్కి సంబంధించిన ప్రతి విషయము రాధిక గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సుజాత గారు అర్జున్ని పిచ్చివాడిగా మార్చడానికి ఇచ్చిన మత్తు మందులకి విరుగుడు మందులు పనివాడి చేత రోజు అర్జున్కి ఇప్పించేవారు. అర్జున్ చాలా వరకు కోలుకున్న తరువాత ఒకరోజు సుజాత గారు, శ్రీనివాస్ గారు పని మీద బయటకు వెళ్ళినప్పుడు పనివాడి సహాయంతో రాధిక గారు అర్జున్ని కలిసి అర్జున్కి విషయమంతా అర్థమయ్యేటట్టు చెప్పి అర్జున్కి చాలా ధైర్యం చెప్పారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే, వారి కుట్రలకి తను బలవ్వకుండా ఉండాలంటే అర్జున్ స్వయంగా పిచ్చివాడిలాగా నటించేటట్టు తనని ప్రిపేర్ చేశారు. దానివల్ల సుజాత గారు పిచ్చి పట్టడానికి ఇచ్చే మందులు ఇవ్వడం ఆపేశారు. ఆ తర్వాత కూడా ప్రతి విషయంలోనూ రాధిక గారు అర్జున్కి సహాయం చేస్తూనే ఉన్నారు. ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి ద్వారా అర్జున్లో ధైర్యాన్ని నింపుతూనే ఉన్నారు. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా అర్జున్కి ఒక ఫోన్ కూడా ఇచ్చారు. ఆవిడ అర్జున్తో రోజు చాలాసేపు మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాకుండా సైకియాట్రిస్టుల ద్వారా సెషన్లు కూడా కండక్ట్ చేసి అర్జున్ని స్ట్రాంగ్గా చేశారు. ఈ విషయాలన్నీ సుజాత గారికి ఏమాత్రమూ అనుమానం రాకుండా, ఆవిడకి ఏమీ తెలియకుండానే రాధిక గారు చాలా ప్లాన్ ప్రకారం జరిపించారు. అందుకోసం రాధిక గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాధిక గారి సహాయంతోనే ఆ తర్వాత ఆ లాయర్ గురించి అర్జున్ ఇంకా మానస ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చేసే అక్రమాలన్నింటికీ సహాయం చేసేది ఆ లాయరే అన్న విషయం తెలిసింది.
కొన్ని రోజులు గడిచాక మానసతో అర్జున్తో ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకోవడానికి ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం లాయర్ని పిలిపించారు సుజాత గారు, శ్రీనివాస్ గారు. ఆ రోజు రిజిస్ట్రేషన్ పేపర్లలో మానస, అర్జున్ సంతకాలు, వేలిముద్రలు వేశారు. రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు, వేలిముద్రలు స్కాన్ చేసి చూసినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులలోని వేలిముద్రలు, పేపర్లో వేలిముద్రలు మ్యాచ్ అవ్వడం లేదు. వేలిముద్రలు సరిగ్గా పడకుండా ఉండడం కోసం అర్జున్, మానస కావాలనే అలా చేశారు. అందువల్లే వాళ్ళ రిజిస్ట్రేషన్ని హోల్డ్లో పెట్టారు. టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి అని చెప్పారు. మానస, అర్జున్, సుజాత గారు, శ్రీనివాసరావు గారు ఈ విషయాలన్నీ తెలుసుకునే లోపలే వాళ్ళు చేసిన నేరాలకి సాక్ష్యాధారాలు కనిపెట్టే పనిలో ఉన్నారు. సుజాత గారి గదిలో వాళ్ళిద్దరూ వెతికినప్పుడు ఒక విలువైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు దొరికింది. అది సుజాత గారి డైరీ. అందులో చాలా మంది వ్యక్తుల ఫోన్ నంబర్లున్నాయి. అర్జున్ తల్లి అరుణ గారిది కూడా సహజ మరణమేం కాదు. శ్రీనివాసరావు గారు ఆస్తి కోసం మాత్రమే అరుణ గారిని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయన సుజాత గారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా అరుణ గారితో ప్రేమగా ఉన్నట్టు నటించి ఒక కొడుకుని కన్నారు. అర్జున్ పుట్టిన తర్వాత అరుణ గారిని వేధిస్తూ ఆస్తి రాసేవమని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆవిడతో ఆస్తి రాయించుకుని అరుణ గారికి విడాకులిచ్చి సుజాత గారిని పెళ్లి చేసుకోవాలని, కొత్త బిజినెస్ చేస్తాను, షూరిటీ పేపర్ల మీద సంతకాలు పెట్టమని ఆవిడతో సంతకాలు పెట్టించుకోవడానికి పెద్ద ప్లానే వేసుకున్నారు శ్రీనివాస్ గారు. కానీ ఆవిడ ఆస్తి రాసివ్వకపోవడంతో, వీళ్ళు పెట్టే ఒత్తిడికి లొంగకపోవడంతో ఆవిడ అడ్డు తొలగించుకొని శ్రీనివాసరావు గారు, సుజాత గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అరుణ గారిని కూడా యాక్సిడెంట్లోనే చంపేశారు. అరుణ గారి కారుకి యాక్సిడెంట్ చేసింది, మానస తల్లిదండ్రులిద్దరి కారుకి యాక్సిడెంట్ జరిగేలా చేసింది ఒకే వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సుజాత గారి డైరీలోనే రాసుంది. ఆ డైరీలో ఉన్న పేపర్లన్నీ అర్జున్, మానస ఇద్దరూ కలిసి ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత యాక్సిడెంట్ చేసి చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న మోహన్ అనే వ్యక్తిని అర్జున్, మానస సీక్రెట్గా వెళ్ళి కలిశారు. ఆ మోహన్ని పట్టుకునే విషయంలో కూడా రాధికా గారికి తెలిసిన మనుషులు అర్జున్, మానసలకి చాలా సహాయం చేశారు. మోహన్ని పట్టుకొని అర్జున్ చితకబాదాడు. ఒక చీకటి గదిలో 2 రోజులు అలాగే ఉంచాడు. ఆ తర్వాత అర్జున్ మోహన్కి ఎదురుగా వెళ్ళాడు. సుజాత గారి డైరీలో ఫోటోలు, తీసిన పేపర్లు చూపించి ఆ యాక్సిడెంట్కి సంబంధించిన వివరాలన్నీ చెప్పమని అడిగారు. ఆ తర్వాత మోహన్ అప్పుడు జరిగిన విషయాలన్నీ అర్జున్తోనూ, మానస్తోనూ చెప్పాడు. కాంట్రాక్ట్ ప్రకారం ఆ 3 మర్డర్లు చేసినందుకు మోహన్ ₹1,00,000 డబ్బులు తీసుకున్నట్టు అర్జున్తో చెప్పాడు. అంతేకాకుండా ఈ క్రైమ్లన్నీ చేసే విషయంలో సుజాత గారు, శ్రీనివాస్ గారు మోహన్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ మోహన్ సేఫ్గా దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే విషయం ఎప్పుడు ఎలా బయటకు వస్తుందో, ఎలా తనని ఎవరు ఇరికిస్తారో అని తను ఎవ్వరినీ నమ్మలేడు కాబట్టి, ముందుగానే తనకు వచ్చే ప్రమాదాల్ని ఊహించగలడు కాబట్టి తను చేసిన ప్రతి క్రైమ్కి సంబంధించిన విషయాలన్నీ తను తెలివిగా కాల్ రికార్డింగ్ చేసి పెట్టుకున్నాడు. ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ అర్జున్, మానసలకి వినిపించాడు మోహన్. ఇవే కాకుండా సుజాత గారు ఇంకా శ్రీనివాస్ గారు ఇద్దరి ఖాతాల్లోనూ చాలా కుట్రలు, చాలా నేరాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మోహనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అన్నింటికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కనిపెట్టిన తర్వాత అర్జున్, మానస ఇద్దరూ కలిసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు మోహన్ని పట్టుకున్నారు. హత్యలు చేసినందుకు మోహన్కి, అక్రమంగా ఆస్తుల కోసం మనుషుల్ని చంపించినందుకు శ్రీనివాసరావు గారికి, సుజాత గారికి ముగ్గురికి 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. అక్రమాలన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయిన లాయర్కి కూడా లాయర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అర్జున్కి, మానసకి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులన్నీ వాళ్ళ చేతిలోకి వచ్చాయి. అర్జున్, మానస కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ చదువుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇద్దరూ ఒకేసారి 10వ తరగతి పరీక్షలు రాశారు. మానస, అర్జున్ ఇద్దరూ కష్టపడి చదివి 7 సంవత్సరాల్లోనే మానస లాయర్ అయ్యింది. అర్జున్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. అర్జున్, మానస ఇద్దరూ నాశనమైపోయాయి అనుకున్న తమ జీవితాలని తిరిగి పొందారు. సమాజంలో స్వలాభం కోసం మనుషుల జీవితాల్ని నాశనం చేసి చిన్న చిన్న పిల్లల భవిష్యత్తులతో ఆడుకునే సుజాత, శ్రీనివాసరావు గారు లాంటి
చీడ పురుగుల్ని ఏరి పారేసే పనిలో తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారిద్దరూ. సమాజంలో అనేక మంది మీద సుజాత గారు, శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, బాధింపబడిన వారికి అండగా నిలబడి సపోర్ట్ ఇస్తూ ఉన్నారిద్దరూ. ఇదండి ఈ రోజు కథ.